అంటే బేసికల్గా ప్రజలు కులాన్ని బట్టి ఓటేస్తారని నేను అనుకోనండి. కుల ప్రభావం కొంతవరకు ఉంటుంది, కానీ కులం అంతా వైపు టర్న్ అయిపోతుందని దానికి నేను వ్యతిరేకం. అలా అయితే చాలామంది మహామహులు 80% కులం ఉన్న చోట కూడా ఆ కులం ఓడిపోయి వేరే అభ్యర్థులు గెలిచినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు ఇక్కడ ప్లస్ పాయింట్ అంటే బీసీ లేడీని అభ్యర్థి వాళ్ళు కూడా వ్యక్తిగతంగా నాకు వారి కుటుంబం కూడా స్నేహంగా ఉండే కుటుంబం. కానీ ఇప్పుడు జనసేన బట్టి లేకపోతే తెలుగుదేశాన్ని బట్టి కొంత ఓటింగు నాకు వస్తుంది. ఈ బీసీ చెట్టిబల్జా క్యాస్ట్ ఏదైతుందో ఈ క్యాస్ట్తో నాకు అపరిమితమైనటువంటి రిలేషన్షిప్. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో ఏదైతే కుల సంఘాల లీడర్స్ ఉన్నారో, బీసీ లీడర్స్, ఈ చెట్టిబల్జా లీడర్స్ ప్రత్యేకించి వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా నాకు మిత్రులు. వాళ్ళందరూ నిరంతరం దాదాపుగా నేను ఎక్కువ టైం వారితోనే గడుపుతా. ఇప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు యాక్చువల్గా పాకా సత్యనారాయణ గారు ఉన్నారు, చెట్టిబల్జా గౌడ సంఘం అంటే యాక్చువల్గా ఆ కార్పొరేషన్లు పెట్టి విడదీశారు, కానీ రెండు ఒకటే కలిపి ఉండేది గతంలో సంఘం కూడా. ఇప్పుడు ఆయన నన్ను పార్టీలో జాయిన్ చేశారు 90లో. ఓకే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 34 సంవత్సరాలు కూడా మా రిలేషను సత్యనారాయణ గారు ఏదనుకుంటారో నేను ఏదనుకుంటానో మీ ఇద్దరం కలిపి ఇవాళ వరకు మా రిలేషన్ రాష్ట్ర పార్టీలోనే పెద్ద చర్చ జరుగుతుంది. ఏ విధంగా మీరు 34 సంవత్సరాల నుంచి కలిపి ఉంటున్నారు ఒకే చోట, ఇద్దరు సీనియర్ లీడర్స్ అంటే. నేను చెప్తా, నన్ను పార్టీలోకి తీసుకొచ్చింది ఆయన, నా గురువు, నేను ఆఖరి నిమిషం వరకు ఆయనకి విశ్వాసంతోనే ఉంటా అని. ఆయన ఈ జిల్లాలో పెద్ద నాయకుడు సంఘానికి, కుల సంఘానికి. అలాగే అందరు పెద్దలతో నేను